తెలంగాణలో బతుకమ్మ అటెంక దసరా పెద్ద పండుగ. అట్లనే ఇటు ఆంధ్రాకెళ్ళిపోతే సంక్రాంతి పెద్ద పండుగ. మూడొద్దులు మస్తు సంబురంగా వేసుకుంటారు. ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, మస్తు మస్తు సంబరంగా ఉంటది. అయినా పండుగకి ఇంకా షానొద్దులుంది కదా సుమా. అప్పుడే సంక్రాంతి ముచ్చటెందుకంటారా? ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది ఎందుకో. బస్సుల టికెట్లు ఫుల్, రైళ్లలో సీట్లు నిల్లు. ఇప్పటికి కాదు సంక్రాంతి పండుగకు పోయేటందుకు టికెట్లు దొరుకుతాయో దొరకయో అనుకున్నట్టు కావచ్చు. ముందుగానే బుకింగ్ చేసుకురు హైదరాబాద్ కెంచి ఆంధ్రప్రదేశ్ కెళ్ళ పండుగకు పోయేటోళ్ళు. అంటే ముందు సూప్ అన్నట్టు. అవు మరి అప్పుడు కొనాలంటే 100 రూపాయల టికెట్ మీద 200 ఎక్కువ గుంజుతారు. ఆయే బస్సులైనా అంతే, రైళ్ళైనా అంతే, గాలి ఎగిరి తిరిగేటి గాలి మోటార్లైనా అంతే. పండుగ ముంగట ఓ 4-5 రోజులు ఫుల్ డిమాండ్. మరి జనవరి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా బస్సులకు రైళ్లకు ఫుల్ డిమాండ్. 9వ తారీఖు నుంచి రైళ్లలో రిజర్వేషన్లు కూడా లేవు అంటే చూడూరి, అన్ని ఇప్పటికే బుక్ అయినాయట. ఇక బస్సులకైతే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా డిమాండ్. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు దిక్కు పోయేటి బస్సులలో బుక్ చేసుకుందామన్నా టికెట్లే లేకుంటాయని అంటే చూడూరి ఎంత డిమాండ్ ఉందో. లేకుంటేంది, ఇంత ఛార్జ్ అయినా ఏం కాదు, గాలి మోటార్లు ఎక్కిపోతాం అనుకుంటురా. గట్ల అనుకుని ఆగిర్లా అంటే ఏడాది పని చేసిన జీతం పండుగకు రానుబోను ఛార్జీలకు పెట్టాల్సిందే. అవు మరి అంత పిరం ఉన్నాయి గాలి మోటార్ల టికెట్లు కూడా. మామూలు రోజులలో 4600 కెంచి 4900 వరకున్న విమానం టికెట్ల రేట్లు పండుగ ముంగట 3 వద్దులు 9000 కెంచి 10,000, అవసరమైతే 11,000 కూడా. లెక్కకైతే జనవరి 14వ తారీఖు నాడు పండుగ. బళ్లకు ముందుగానే సెలవులు వస్తాయి కాబట్టి ఆ 3 వద్దులు మస్తు గిరాకీ ఉంటది అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి పండుగ మస్తు జోరుగా అవుతుంది. ఎన్నడు పోనోళ్ళు కూడా ఆ పండుగకు పక్కా పోతుంటారు. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఛార్జీల రేట్లు పిరం చేసి సొమ్ము చేసుకుంటున్నట్టున్నారు కావచ్చు.